పాలస్తీనా దేశంలో పరిసయ్యులు కొన్ని ఆచారాల విషయంలో చాలా పట్టుదల కలిగి ఉంటారు. చేతులు, పాత్రలు ఎలా కడుక్కోవాలో ఆ నియమాలు కూడా వారికి ఉన్నాయి. ఈ నియమాలు పాటింపని వారంటే వారికి అసహ్యం. కానీ తమ హృదయం ఎంత అశుభ్రంగా ఉందో ఆ విషయం మాత్రం వారికి పట్టదు. అయితే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువుల వారు సమాజంగా అందరూ కూడి ఉన్నప్పుడు వారితో అన్నాడు, లోపలికి వెళ్ళేది ఏమీయూ మనుషుని అపవిత్రపరచదు, కానీ లోపలి నుండి బయటికి వచ్చేది మాత్రమే మనుషుని అపవిత్రపరుస్తుంది అని అన్నాడు. అయితే యేసుప్రభు శిష్యులు ఈ ఉపమాన భావము ఏమిటి అని వివరించమని అడిగారు. అప్పుడు యేసుప్రభులన్నారు, మీరు తినుచున్న ఆహార పదార్థాలు మిమ్మల్ని అపవిత్రపరచవు. అవి కడుపులోనికి వెళ్ళి ఆ తరువాత శరీరం నుండి బయటికి విసర్జింపబడతాయి. అయితే లోపలి నుండి వచ్చేవి నిన్ను అపవిత్రం చేస్తాయి, అనగా హృదయంలో నుండి వచ్చినవి, అనగా దురాలోచనలు, దొంగతనములు, నరహత్యలు, అసూయలు, అహంభావములు, వ్యభిచారములు, అవివేకములు, మత్సరములు. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచును అని అన్నాడు. పవిత్ర బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. కాబట్టి స్నేహితులారా, మన అంతరంగములో పరిశుద్ధతను, నీతిని కాపాడుకుందామా?